సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. సార్ నమస్తే సార్. నమస్తే. దువ్వాడ శ్రీనివాస్ గారిని పవన్ కళ్యాణ్ గారు ఏవో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి మాధురి గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కదా, అసలు దీని గురించి ఏంటి సార్, దీనికి సంబంధించిన వివరాలు? అంటే దువ్వాడ శ్రీనివాసు దివ్యల మాధురి వీళ్ళ మధ్య ఒక రిలేషన్ ఉందని ఆయన భార్య ఆరోపించారు. అలాగే ఆవిడ వీళ్ళ కుమార్తెలు వీళ్ళు వాళ్ళ ఇంటి ముందే శిబిరం వేసి నిరాహార దీక్ష చేసి ఆస్తులన్నీ ఆవిడకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మాధురికి అని ఒక గొడవ నడిచింది ఈ మధ్యకాలంలో. ఆ గొడవ ద్వారా ఈ పేర్లన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి తెలిసినాయి. అయితే దీనికంటే ముందు ఆయన వైఎస్ఆర్సీపీతో ట్రావెల్ అవుతున్నటువంటి రోజుల్లో ఇప్పటికీ ఆ పార్టీలోనే ఉన్నాడు ఆయన. అయితే ఆ సందర్భంగా ఎన్నికల సందర్భంగాను అంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడిన మాటలు అవి పవన్ అభిమానుల్ని కొంత ఇబ్బంది పెట్టినాయి. ఇబ్బంది పెట్టడంతో వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ దివ్యల మాధురిని అలాగే దువ్వాడ శ్రీనివాస్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలెట్టారు. అంటే ట్రాల్ చేస్తున్నారు. మనకి ట్రాలింగ్ కల్చర్ అనేది ఒకటి ఉంది, ఎవరినైనా టార్గెట్ చేసి ట్రాల్ చేయటమే. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ అనొచ్చు దీన్ని, లేకపోతే బ్రాండింగ్ అనొచ్చు. ఈ రెండు పనులు ట్రాలింగ్ ద్వారా నడుస్తున్నాయి. ఎవరూ కూడా ట్రాలింగ్కి అతీతులు కాదు, దాదాపు అందరూ ట్రాల్కి గురైన వాళ్లే. ఈ ప్రాసెస్లో పవన్ అభిమానులు వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ని టార్గెట్ చేస్తూ అలాగే ఆయన కుటుంబానికి, ఆయన భార్యకి పిల్లలకి అన్యాయం చేశాడు అనే విషయాన్ని కూడా కాంటెక్స్ట్గా తీసుకుని దాడి మొదలుపెట్టారు. ఈ దాడి మీద ఆవిడ రియాక్ట్ అయ్యి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఇది యాక్చువల్గా సైబర్ పోలీసుల తాలూకా గొడవ. అంటే వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, ఒక రకంగా సైబర్ క్రైమ్ ఇది. కాబట్టి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసుకుంటే ఆవిడకి ఏదైనా ప్రయోజనం దొరుకుతుంది. అంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఏం అనలేదా? పవన్ కళ్యాణ్ అనలేదు, పవన్ కళ్యాణ్ని ఈయనే అన్నాడు. ఓకే. ఇప్పుడు ఈయన మీద దాడి జరుగుతోంది పవన్ అభిమానుల నుంచి. అంటే తిరుపతి వెళ్ళినప్పుడు కూడా నా మీద వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి అంటున్నారు కదా ఆవిడ. పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు. ఓకే. ఒకవైపు పవన్ కళ్యాణ్ మహిళలను గౌరవించాలి, మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకోను, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు ఆయన. కానీ ఆయన క్యాడరు, ఆయన పార్టీ వాళ్ళు, అలాగే ఆయన అభిమానులు వీళ్ళందరూ మా గురించి ఎందుకు ఇలా వల్గర్గా మాట్లాడుతున్నారు, ఎందుకు దాడి చేస్తున్నారు అనేది ఆవిడ గొడవ. మాధురి గారు ఆవిడ కంప్లైంట్లో ప్రస్తావించింది కూడా ఇదే. అలాగే హోంమంత్రి గారు అనిత గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ప్రస్తావన చేశారు. ఆవిడ చేసి వీళ్ళందరూ మహిళలను గౌరవిస్తాం, మహిళలకి తగిన గౌరవం ఇస్తాం, ఇవన్నీ ఏదో మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళేదో ప్రొటెక్టర్లాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వీళ్ళ సైన్యం మాత్రం మమ్మల్ని టార్గెట్ చేసి ఇలా దాడి చేస్తోంది. కాబట్టి లీగల్గా ఒక కంప్లైంట్ ఇస్తున్నాం మేము. ఈ కంప్లైంట్ ఇవ్వడంతో పాటు ఈ కంప్లైంట్ ప్రజల దృష్టికి అలాగే మీ దృష్టికి కూడా తీసుకురావడం కోసం ఓపెన్గా మాట్లాడుతున్నాను నేను అందావిడ. ఇది విని మీరు మీ సైన్యాన్ని కంట్రోల్ చేయండి అంటే, దువ్వాడ శ్రీనివాస్కి ఆల్రెడీ వివాహమైంది, ఆవిడతో ఆయనకి సత్సంబంధాలు కోల్పోయారు వాళ్ళిద్దరూ. అంటే పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అనే నిబంధన ఏమీ లేదు. అలాగే ఈవిడికి కూడా పెళ్ళయింది. అయితే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ వివాహ బంధాల్లో నుంచి బయటకు వచ్చేసి వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. ఇప్పుడు ఉంటున్నామని ఓపెన్గా ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఇప్పుడు మా మీద దాడి ఏమిటి, మా మీద ఈ రకమైన నైతిక పరమైనటువంటి దాడి కూడా చేసేస్తున్నారు వీళ్ళు అనేది ఆవిడ ప్రధానమైన ఆరోపణ. కాబట్టి ఏదన్నా ఉంటే లీగల్ ఫైట్ అంటే మా ఫ్యామిలీస్ మధ్య లీగల్ ఫైట్స్ ఉన్నాయి. మేము ఆల్రెడీ కోర్టులకు వెళ్తున్నాము. ఆ ప్రొసీజర్లో నుంచి వెళ్ళి మేము ఫైనల్గా న్యాయం పొందుతాం. అది మా పర్సనల్ గొడవ.
దీన్ని మా అంటే వీళ్ళకి ప్రైవేట్ లైఫ్ ఒకటి ఉంది, పబ్లిక్ లైఫ్ ఒకటి ఉంది. వీళ్ళిద్దరూ రాజకీయాల్లో ఉన్నవాళ్ళే, మాధురి గారు అలాగే శ్రీనివాస్ కూడా. కాబట్టి మా ప్రైవేటు జీవితాన్ని పబ్లిక్ జీవితంతో మిక్స్ చేసి మా మీద మా క్యారెక్టర్స్ అసాసిన్ చేసే పద్ధతిలో దాడులు జరుగుతున్నాయి, దీన్ని అరికట్టాలి, మీరు మీ క్యారెక్టర్ని కంట్రోల్లో పెట్టుకోండి అనేది ఆవిడ గొడవ. అంతే తప్ప పవన్ కళ్యాణ్ స్ట్రైట్గా వాళ్ళ మీద ఏదో కామెంట్ చేశాడని కాదు, ఓకే. చేయలేదు కూడా. పవన్ కళ్యాణ్ కామెంట్ చేయలేదు, కానీ పవన్ కళ్యాణ్ మీద వీళ్ళు మాట్లాడారు గతంలో. ఓకే. అంటే వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ మీద చాలా అగ్రెసివ్గా ఒక దాడి చేసింది. ఆ దాడి అందరికీ తెలుసు. అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఆ రోజున ముఖ్యమంత్రి పదే పదే ఆయన విడాకుల ప్రస్తావన తీసుకొచ్చేవాడు. అంటే ఆయన పెళ్ళిళ్ళ ప్రస్తావన తీసుకొచ్చేవాడు. అవును. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్, లేకపోతే 4 పెళ్ళిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు ఆయన. నిజానికి ఆయన మీద ఆ రోజునే కేసు బుక్ చేసి ఉండాల్సింది జనసేన వైపు నుంచి. అంటే ట్రోలింగ్ కంటే కూడా ఒక లీగల్ ఫైట్ చేయటం అనేది అవసరం. ట్రోల్ చేయటం అనేది నేరం అవుతుంది. ఇప్పుడు మరి అప్పట్లో ఎందుకు పెట్టలేదంటారు సార్? అంటే వైసీపీ ఆల్మోస్ట్ అందరూ ఇదే వర్డ్ తీశారు. అవును, కేసు పెట్టి తీరాల్సిన వ్యవహారం. ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ వైలేషన్, రాజ్యాంగ ఉల్లంఘన కింద వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున వేదికల మీద మాట్లాడిన, ఈయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడే రైట్ ఆయనకు లేదు. రెండోది, ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళతో విడిపోయినప్పుడు డైవర్స్ తీసుకున్నాడు, కోర్టుకు వెళ్ళాడు, ఆ ప్రొసీజర్ అంతా గోత్రు అయింది. ఎవరు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డికి మొరపెట్టుకోలేదు, అయ్యా మాకు న్యాయం చేయండి, ఆయన అన్యాయం చేశాడు అని. మొరపెట్టుకుంటే ఈయన మాట్లాడటం వేరు, అది కూడా పర్సనల్ లెవెల్లోనే మాట్లాడాలి. అలా వైఎస్ఆర్సీపీ నుంచి రెచ్చిపోయిన వాళ్ళలో ఇతను కూడా ఉన్నాడు, దువ్వాడ శ్రీనివాస్ కూడా ఉన్నాడు. ఇప్పుడేమో వీళ్ళకి పర్సనల్ లైఫ్, పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ ఇవన్నీ గుర్తుకొచ్చినాయి వాళ్ళ వీళ్ళ దాకా గురించి. వస్తే గానీ తెలియలేదు వాళ్ళకి. అదే వాళ్ళ దగ్గరికి వచ్చాక వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ మీద వీళ్ళు మాట్లాడిన వాళ్ళే. కాబట్టి ఆ రోజున ఎందుకు మాట్లాడారు అనే దానికి కూడా సంజాయిషి చెప్పుకోవాలి వాళ్ళు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ప్రతి వాళ్ళకి ఎవరి జీవితం వాళ్ళకి. అంటే ఆయనకి ప్రైవేట్ జీవితం, పబ్లిక్ జీవితం ఉన్నాయి, పవన్ కళ్యాణ్కి కూడా. ఆయన పబ్లిక్ లైఫ్లో లేదు, రాజకీయ పరమైనటువంటి విమర్శలు ఏమైనా ఉంటే చేయొచ్చు, ఆయన మీద నో ప్రాబ్లం. విధానపరమైన, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారికి ఒక ఆరోపణ ఉంది పవన్ కళ్యాణ్ మీద, ఆయన ఇన్కన్సిస్టెన్సీ అనేది మాట్లాడతాడు ఖచ్చితంగా. అంటే ఏ అభిప్రాయం మీద ఆయన నిలబడలేదు ఇప్పటిదాకా అని సోదోహరణంగా చెప్తాడు ఆయన. అది పొలిటికల్ క్రిటిసిజం, దాంతో ఎవరికి భేదాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం లేదు, అది డిబేట్ చేయాలి. కానీ పర్సనల్ లైఫ్ మీద అటాక్ ఉండకూడదు. పర్సనల్ లైఫ్, వాళ్ళ వ్యక్తిగత జీవితం, వాళ్ళ ప్రైవసీ, దాన్ని ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి కాన్స్టిట్యూషన్ చెప్పింది. వ్యక్తిగత స్వేచ్ఛ అంటే అదే. ఆ ఏరియాలోకి వెళ్ళి విమర్శలు చేయటం ఎవరు చేసినా తప్పే. కాబట్టి ఇది జరిగింది, దీనికి తెర తీసింది వాళ్ళు, వైఎస్ఆర్సీపీ తెర తీసింది దీనికి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే, ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష సభ్యుడు, పులివెందుల ఎమ్మెల్యే, ఆయన ప్రతిపక్ష హోదా ఉందా సార్ ఇప్పుడు? లేదు. ఓకే. లేదు, కానీ ప్రతిపక్షంగా భావించాలి, ప్రతిపక్షం అదే. కాబట్టి ఓకే. వైఎస్ఆర్సీపీకి సంబంధించి రకరకాల సమస్యలు ఉన్నాయి. వీళ్ళు నైతిక కోణంలో ప్రపంచాన్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ ప్రస్తావన ఎందుకు చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే, నైతిక కోణంలో వాళ్ళని టార్గెట్ చేస్తే ప్రజలు తన వైపు వస్తారు అనేటువంటి ఒక భ్రమకు గురై చేశాడు. తాను ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక రాజ్యాంగపరమైన పదవిలో ఉన్నాను అనే విషయం మర్చిపోయాడు ఆయన. మర్చిపోయి రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడ్డాడు స్ట్రైట్గా. కాబట్టి వీళ్ళు రియాక్ట్ అయ్యి కేసులు పెట్టుంటే బాగుండేది. ఇప్పుడు ఆవిడెళ్ళి అభిమానుల మీద కేసులు పెడుతున్నట్టు, అది జరగలేదు. ఇప్పుడు ఈవిడ ఏదో ఒక ఇష్యూ చేసి, అంటే ఒక రకంగా హర్ట్ అయి ఉండొచ్చు, హర్ట్ అయ్యారు, వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసులు పెట్టారు. అది ఏ మేరకు పర్సూ అవుతుందంటే దానికి ట్రోలర్స్ ఎవరో దొరకరు. ఈ ట్రోలింగ్ అనేది కొత్త కాదు,
వీళ్ళు ట్రోల్ చేశారు. ప్రతి పార్టీకి ట్రోల్ సైన్యం ఉంది, పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా. అంటే చాలా సందర్భాల్లో ఇప్పుడు ఆవిడ మాట్లాడుతున్నట్టుగా జనసేన పార్టీ కార్యకర్తలు లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే అయి ఉండరు వాళ్ళు. ప్రతి పార్టీకి ఒక ట్రోల్ సైన్యం ఉంది, పెయిడ్ సైన్యం ఓకే. అన్ని పార్టీలకి. భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్కి, జనసేనకి, బీజేపీకి, అలాగే ప్రతి పార్టీ, కాంగ్రెస్కి, టీడీపీకి, ప్రతి చోట ఒక సైన్యం ఉంది. వాళ్ళ పని ఇదే, వాళ్ళ ప్రోగ్రామే ఇది. కాబట్టి ట్రోల్ యుద్ధాలు చూస్తున్నాం మనం. ఇటువైపు నుంచి అటు దాడి జరుగుతుంది, అటువైపు నుంచి ఇటు దాడి జరుగుతుంది. ఇది ప్రొసీజరల్. కాబట్టి ఈ ప్రొసీజరల్ వ్యవహారాన్ని కంటే కూడా పర్సనల్ లెవెల్లో మీరు ఏం చేయగలరు అనేది ఆలోచించుకుంటే బెటర్. ఆ కేసులు పెట్టినా ఐపీ ఇవి దొరకవు. దాని గురించి ఏదో కష్టపడతారు, 2-3 అరెస్ట్ అవుతారు, అక్కడికి అయిపోతుంది. మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇది ఇది ప్రొసీజర్, ఇది ఒక ప్రోగ్రామ్. అంటే సర్కిల్. బ్రాండింగ్ పాలిటిక్స్ చూస్తున్నాం మనం. ఇప్పుడు రాహుల్ గాంధీని పప్పు అని బ్రాండ్ చేస్తూ దాని మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఓకే. రాహుల్ గాంధీని పప్పు అనటానికి, లోకేషన్ పప్పు అనటానికి, ఆ పప్పు అనేటువంటి బ్రాండ్ వేయటానికి వాళ్ళ మీద కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. కాబట్టి బ్రాండింగ్ పాలిటిక్స్లో ఉన్నాం మనం. అందుకని ఆ బ్రాండింగ్లో భాగంగానే ఇప్పుడు దివ్యల మాధురి, శ్రీనివాస్ ఎవరైనా కావచ్చు వాళ్ళ మీద చాలా ఇన్ఫర్మేషన్ డంప్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి తెలియని విషయాలు కూడా వాళ్ళ గురించి ట్రోలర్స్ చెప్పగలరు. ఆ లెవెల్ ట్రోల్ జరుగుతుందన్నమాట వాస్తవమే. ఈ కల్చర్ మీద మాట్లాడండి మీరు కావాలంటే. అంతే తప్ప పర్సనల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గురించో మరొకళ్ళ గురించో మరొకసారి జస్ట్ వార్తల్లోకి ఎక్కడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది, అంతకు మించి ఏమీ కాదు. పవన్ కళ్యాణ్కి ఈ గొడవకి, ఈ కేసుకి ఏ సంబంధం లేదు. ఆవిడ ట్రోలర్స్ని టార్గెట్ చేస్తూ కేసు పెట్టింది, అంతవరకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.